లడ్డు వ్యవహారంలో భక్తుల మనోభావాలతో రాజకీయాలు అవసరమా? తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు, అది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్రమైన అంశాన్ని రాజకీయ లాభ నష్టాల కోసం వాడుకోవడం అత్యంత బాధాకరం. సీఎం చంద్రబాబు నాయుడు 2014 జూన్లో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పిన వెంటనే యావత్ భారతదేశం ఏపీ వైపు చూసింది. ఒక్క మాటతోనే తిరుమల ప్రతిష్టకు భారీ దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో కొంతకాలం టీడీపీ వైసీపీ మౌనంగా ఉన్నా ఇప్పుడు కోర్టు నియమించిన అధికారులు ఛార్జ్షీట్ సమర్పించడంతో మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. ఛార్జ్షీట్లో తిరుమల లడ్డూలో అసలు నెయ్యే లేదని, అది కెమికల్స్తో కల్తీ చేసిన పదార్థమని తేలడంతో భక్తుల్లో మరింత అనుమానాలు రేపుతుంది. ఇంతకాలం ఇది గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఇచ్చే లడ్డు సురక్షితమేనా అనే ప్రశ్నలు సహజంగానే వస్తుంటాయి. ఇప్పుడు ఒక పార్టీ మరొక పార్టీలపై దాడి చేస్తుంది. వైసీపీ జంతు కొవ్వు అంటూ చంద్రబాబు రాజకీయాలు చేశారు, భక్తులకు క్షమాపణ చెప్పాలంటుంది అని టీడీపీ లంచాల వల్లే టీటీడీ వ్యవస్థ దెబ్బతినింది, ఎవరిని వదలబోమంటుంది. కానీ నిజంగా తప్పెవరిది అంటే ఇద్దరిది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేత దేవుడికి సంబంధించిన అంశంలో పూర్తి నిర్ధారణ లేకుండా అతిపెద్ద ఆరోపణ చేయడం తగదు. కల్తీ అంటే వెంటనే జంతు కొవ్వే అన్న భావంతో మాట్లాడడం వల్ల భక్తులకు కోపం అప్పట్లో వైసీపీ మీద పడింది. ఇప్పుడు అది తప్పని తేలడంతో అదే కోపం చంద్రబాబు మీదకి మారుతుంది. మరోవైపు అధికారులు ఉన్నప్పుడు లడ్డూ తయారీ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారంలో కఠినమైన పర్యవేక్షణ లేకపోవడం కూడా తీవ్రమైన పరిపాలన వైఫల్యమే. ప్రసాదంలో కల్తీ జరిగే స్థాయికి వ్యవస్థ ఎలా దిగజారింది అన్నదానికి ఎవరైనా బాధ్యత వహించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణ ప్రభుత్వ విభాగంలో తప్పిదం జరిగితే అది పరిపాలనా సమస్య, కానీ దేవాలయంలో జరిగితే అది ప్రజల విశ్వాసంపై దాడి. ఇప్పుడు రెండు పార్టీలు తమ తప్పులను కప్పించుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరి వీపు వారికి కనిపించినట్టే ఇద్దరూ చేసిన తప్పులు వారికి కనిపించడం లేదు. ఈ గొడవలో అసలు నష్టపోయింది మాత్రం రాజకీయ పార్టీలు కాదు, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిపై అపారమైన నమ్మకం పెట్టుకున్న భక్తులే. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా టీటీడీలో పూర్తిగా పారదర్శక నాణ్యత తనిఖీ వ్యవస్థ, అలాగే రాజకీయాలకు అతీతంగా దేవాలయాల నిర్వహణ, ఇవి అమలు చేయకపోతే రేపు మరో అంశం మీద కూడా ఇలాగే రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి.